సార్ కల్కి సినిమాతో వైజయంతి మూవీస్ వాళ్ళు దాదాపు 2,000 కోట్లు సంపాదించడం జరిగింది. కానీ వరద బాధితులకి మాత్రం లక్షల్లోనే సాయం చేశారు వాళ్ళు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ కాదమ్మా. దాన ధర్మం అడిగితే ఒకరు 10 రూపాయలు వేస్తారు, ఒకరు 10 పైసలు వేస్తారు. నువ్వు ఎందుకురా ఎలా చేసావని పోగిరి సినిమాలాగా అడగలేదు కదా, వాళ్ళ ఇష్టం అంతే. తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ అనుకుంటున్న మాటే, ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు. ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఇటీవల 2,000 కోట్లు కాదు, కనీసం ఒక 1,500 కోట్లు దరిదాపులకు వస్తుంది. ఇంతవరకు రాజమౌళి తాలూకు రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు. 1,500 కోట్లు అంటే అప్పుడు తిరుమలారు కూడా, అంటే ముందు బాహుబలి వెళ్ళింది, తిరుమలారు కూడా దరిదాపులకు 1000 కోట్లు దాటింది. ఇలాంటి రాంగు లెక్కలు మనం చెప్పొద్దు, చెప్పినా వాళ్ళు నమ్మరు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ 1000 కోట్లు దాటింది. 1,200 కోట్ల వరకు నాకు తెలుసు, మిగతాది నాకు తెలియదు. మొట్టమొదటిది మిగతాది ఎవరు ఆలోచన వాళ్ళది. కానీ ఇక్కడ ఏంటంటే అశ్విని దత్తు చాలా గర్వపడే విషయం ఏంటంటే చిన్న వయసులో ఎన్టీ రామారావు గారితో సినిమా తీసినటువంటి వ్యక్తి ఆయన. ఇండస్ట్రీలో ఎవరికి కాల్ షీట్లు ఇవ్వరు కదా. చిన్న కుర్రాడు, టైట్ నేరో కట్ ప్యాంట్ అనేవాడు, టైట్ ప్యాంటును బనీతో వచ్చాడు. దుర్బాబు నువ్వెవరు అంటే నేను మీ ఫ్యాన్ అండి అన్నాడు. ఓహో సరే అయిపోయింది, ఎందుకు వచ్చావు, దేనికి, మీతో సినిమా తీస్తానండి. ఇంట్లో పారిపోయి వచ్చినట్టున్నావా నువ్వు, సినిమా ఏం చేస్తావు అంటే మళ్ళీ 2nd డే కూడా వెళ్ళాడు. ఏరికి చెప్తే నీ కదా, నువ్వు సినిమా అంటే ఏంటనుకుంటావు నువ్వు, నాతో సినిమా. అప్పటికి అందరికంటే ఎక్కువ హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు ఎన్టీఆర్ చేస్తుండేవారు అన్నమాట. ఎంత ఉండాలో తెలిసినా, ఎంత తెలుసా నీకు, పొలాలు ఇల్లు వాకిళ్ళు అన్ని అమ్మేస్తే కానీ సినిమా అవ్వదు. అలా మొత్తానికి ఏంటంటే పట్టుదలగా తిరిగి 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 నా డేట్స్ ఇస్తాను, 6 నెలలు అయితే ఉంటాయి, 2 నెలల తర్వాత తయారు. మామూలు అంటే ఇంత తప్పించుకోవడం కోసం మాట్లాడినట్టయితే 2 నెలల తర్వాత వచ్చేసి ఆఫీస్ తీసుకొని స్టాఫ్ అందరినీ రిక్రూట్ చేసాడు. కథ రాసేవాళ్ళని, పాటలు రాసేవాళ్ళని, మ్యూజిక్ డైరెక్టర్ని అన్నీ కూడా చేశారన్నమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చావు అనుకోండి, లేదండి మీతో సినిమా చేస్తే కానీ నేను అక్కడ ఉండను అని చెప్పేసి అప్పుడు నవ్వుకుంటూ చూడండి ఈ ఏర్పాట్లన్నీ చేశాను, ఇంకా షూటింగ్ టైంలో ఇంత పడుతుంది కదా, తర్వాత ఏమో నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఇంత అవుతుంది కదా, అన్నిటికీ నేను ప్లాన్ మీద ఉన్నానని చెప్పేసి ఆయన తాలూకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఒక బుక్లో రాసుకొని చూపించాడు అన్నమాట. అంటే చాలా మంది బాగా గట్సుని పెద్ద ప్రొడ్యూసర్లు అనిపించుకున్న వాళ్ళకంటే మంచి ప్లానింగ్ లో ఉన్నాడు. సరే అంటే సినిమా చేస్తున్నాడు, ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడు, ఎక్కడి నుంచి ఫైనాన్స్ చేస్తున్నాడు ఏం తెలియదు. వాణిశ్రీ హీరోయిన్, ఎదురులేని మనుషులు. ఆ సినిమా రిలీజ్ అయింది. అసలు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా అంటే పేట్రేగిపోయేది, కసిగా ఉంది, కసిగా ఉంది, ఈ పాటలన్నీ ఆ సినిమాలో ఉన్నాయి. డ్యాన్స్ చేస్తే థియేటర్లో ఏలలు గోలలు, అసలు ఆ ట్రెండ్ సెట్ చేసింది అశ్విని దత్. అలా అయిపోయిన తర్వాత ఆయన అన్ని మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు చేశాడు. తర్వాత ఆయన దీనిపై శక్తి అనే సినిమా ఒకటి ఎన్టీఆర్తో చేసి భారంగా నష్టపోయాడు. తర్వాత ఆయన కొంచెం మళ్ళీ బతికి బట్ట కట్టేది మహానటి. ఆ సినిమా అంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఒకటి ఆ పిల్లలే తీశారు, స్వప్న దత్తును అని చెల్లి తీశారు. ఇక్కడ ఏంటంటే ఆ మహానటి సినిమాతో నాగశ్వినికి అశ్విని దత్తుకి మొదట్లో పడేది కాదు, కానీ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత వీళ్ళు టాలెంట్ ఉందరా. నాగశ్విని ఎంత అమాయంగా మాట్లాడతాడో అంత తెలివిగా ఆలోచిస్తాడు. వెంటనే ఏం చేశాడు, మహానటి సావిత్రి అంటే దాంతో ఇండియా అంతా పేరు మారిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఎవరి మీదైనా వ్యతిరేకత ఉంది, కానీ మహానటి సావిత్రి మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. అందరు ఒక్కరు 10% కూడా ఆవిడేమంటే అంటారనుకుంటే వీల్లేదు. కనుక ఆ సినిమా అనుకున్నట్టుగా చేశాడు. కొంత కల్పిత కథ ఉన్నప్పుడు కూడా చేశాడు. చేసిన తర్వాత నాకు లాస్ట్ లో నాకు కబురు చేశారు. అంటే సావిత్రి గురించి నాకు మంచి అవగాహన ఉంది, ఆవిడతో కలిసి ఉండేవాడిని కనుక. సావిత్రి మీద పుస్తకాలు చాలా రాశాను నేను, ఒక ఆర్టికల్సే రాశాను. ద లెజెండరీ యాక్ట్రెస్ మహానటి సావిత్రిలో 20 ఆర్టికల్స్ నాకు ఉన్నాయి. అమెరికా వాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేశారు, దాని మీద కొన్ని కోట్లు సంపాదించాడు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు చూసినట్టయితే $100 ఉంటాయి,
రోజుకి వేల సంఖ్యలో చూసేవాళ్ళు, వాళ్ళకి లక్షల సంఖ్యలో ఇన్కమ్ వచ్చేది. దాన్ని అలా ఉంచుదాం. అది అక్కడ ఎప్పుడైతే నాగ్ అశ్విన్ మంచి క్వాలిటీ సినిమా ఇచ్చాడో దాని తర్వాత మెల్లగా స్వప్న దత్తు అంటే దత్తు గారి పిల్లలకి వాళ్ళకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఎవరికి? ప్రభాస్ కి. అంటే మహానటి సినిమాకి వచ్చారు. వచ్చి ప్రభాస్ వచ్చి ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేవారు అనమాట. ఆయన వెంటనే కాల్సి ఇచ్చాడు. ఇచ్చేసరికి ఈయన ఏంటంటే బాహుబలి సరిత మరి ఇంకో సినిమా లేకుండా అయిపోయింది. ఉన్న సినిమాలు రాధేశ్యామ్ ఒకటి, ఆది పురుష్ ఒకటి, ఇవన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఆది పురుషు, రాధేశ్యామ్, తర్వాత సలార్ కూడా అంత పెద్ద బాగా మామూలుగా కానీ పెద్ద హిట్ కాదు. అందువల్ల సినిమా కావాలి. కల్కి సినిమా కథ అర్థం కాలేదు దానికి. అర్థం కాకపోయినా ఏదో చేస్తారులే అని ఒక మొదట అంత ఎక్స్పెక్టేషన్ లేదు. ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వచ్చారో ఆ సినిమాకి రేంజ్ పెరిగిపోయింది. ఆ సినిమా కూడా చాలా బాగా చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అంత కష్టపడి డబ్బు సంపాదించిన తర్వాత కష్టాల్లో ఉన్న వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలుసు కదా. మరి ఆంధ్రదేశంలో వరదల్లో చిక్కుపోయిన వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు కల్కి తర్వాత నీకేమో 1000 కోట్లు వచ్చాయి. అంతకుముందు నష్టపోతే ఏం చేస్తావు? అదే నష్టపోయిన అనుకో 2 కోట్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా. ఏం కావాలి? బ్రహ్మాండంగా సినిమా ఆడేస్తుంది. 12,000 కోట్లు అంతే కదా. 12,000 కోట్లు సంపాదించింది. ఇంకా అంతకంటే కావాలంటే ప్రజల్లో వస్తున్నటువంటి వాదన దాన్ని ఆలోచించుకొని మాటలు కాదు కదా కావాల్సింది. పైగా అశ్విని దత్ ఏంటంటే బయట వాడు కాదు, తెలుగుదేశంలో పనిచేసిన వాడు కనుక తన పార్టీ తాలూకు మూలాలు చెడిపోకుండా అందరూ మెచ్చుకునేలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం. లేదు ఎలాగనుకుంటారన్నమాట. ఏం పట్టుకుపోతాడు ఆయన, ఒక చిరుకొక్కూటి ఇవ్వచ్చు కదా అని అంటారు. తర్వాత ఏంటంటే మన వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణ అంటే ఎప్పుడు లేదు కదా. తెలంగాణ మనం అనేది లేదు. హైదరాబాద్ అంటే అందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా మద్రాసు నుంచి హైదరాబాద్ ఎలాగైతే రాలేదో హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళకట్ట ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాళ్ళకి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. కనుక అది మనం వాళ్ళు తోచి ఇచ్చిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా కోట్లు ఇచ్చారు. మరి అశ్విని దత్ లాంటి వాళ్ళని ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం, వీళ్ళెందుకు ఇవ్వలేదు? అర్థమైందా? అందువలన ఇదన్నీ కూడా ఒక మానసికమైనటువంటి వాళ్ళు మనం ఆదుకుంటాం, మనల్ని వాళ్ళు ఆదుకుంటారు అనేటువంటి సమన్వయ ఆలోచనలు లేకపోతే కష్టం.